హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఇల్లు లేని వారికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి సోమవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు ఆలస్యమైందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. 5 ఏళ్లలో 22,50,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,500 ఇల్లు చొప్పున పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం అందనుంది. లబ్ధిదారులు తెలంగాణ వాసులై ఉండాలి. అద్దె ఇంట్లో ఉండేవారు కూడా ఈ పథకానికి అర్హులే ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.